సపోర్ట్ ఫుల్ మీకు ఏ సపోర్ట్ కావాలో సపోర్ట్ ఇస్తారండి. అవసరమైతే నేను ఫీల్డ్లో ఉంటాను. ఈ వాటర్ వెళ్తుంది కదండి, లాస్ట్ పాయింట్ ఒకటి రేసింగ్ లో అది కూడా 0.01 ఈ లోపు ఇది డౌన్ అవుతుంది. అందరూ కూడా పనిచేస్తారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెట్టేసుకుంటే నైట్ అయిపోయింది కదండి. పెన్షన్ రావట్లేదా? కొంత టైం తీసుకున్నాం పెట్టిందని ఎవరికి చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. అందరికీ నమస్కారం అండి. నర్సాపురంలో ఈ రోజున మరి మున్సిపాలిటీ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, మరి పోలీస్ వారు, మరి మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఏదైతే పంటిరేవు ఉందో, అంటే ఎప్పుడు వరదలు వచ్చినా వర్షాలు ఎక్కువ వచ్చినా సరే పూర్తిగా నష్టపోయేది ఇక్కడ తీర ప్రాంతం. మనకి తీర ప్రాంతం ఉంది. మరి ఏటిగట్టు కూడా మరి గతంలో 22 ఎలక్షన్ వరదలు వచ్చినాయి. ఆ వరదలో కూడా కొంత ఆ రోజు కొట్టుకుపోవడంతో ఈ ఏటిగట్టు నిర్మాణం కూడా అప్పుడు చేపట్టడం జరిగింది. మరి ఆ రోజున 26 లక్షల క్యూసెక్ వాటర్ రావడం జరిగింది. ఆ రోజున మనం చాలా ఇబ్బంది పడ్డాం. నరసాపురం పూర్తిగా ప్రజలందరూ కూడా వరదతోటి ఆ రోజున ప్రజలు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఆ రోజున మనం ఆ దేవుడి దైవాలు అందరూ కూడా బయటపడడం ఎక్కడ ఇబ్బంది లేకుండా. మరి 24వ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో కూడా దాదాపు 16 లక్షల క్యూసెక్ల వాటర్ మనకి ఎగువ నుంచి ఇక్కడ రావడం కూడా చూస్తున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ కానీ, మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మరి పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా కూడా సహాయ సహకారాలు ఇక్కడ మరి ప్రజలకు సపోర్టుగా, అంటే ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందికర వాతావరణం రాకుండా శానిటేషన్ విషయంలో కూడా పూర్తిగా మున్సిపాలిటీ వారు కూడా ఇటు పట్టణం కానీ గ్రామాల్లో కానీ పూర్తిగా శానిటేషన్ కూడా చేస్తున్నారు. ఎక్కడ డిసీజెస్ రాకుండా ఉండాలని చెప్పి అంటే ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం. మేము అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఏది చేయలేని పరిస్థితి. వారు వంతుగా కూడా ప్రజలు అక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటి ఇక్కడ మరి మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ వారి సహాయ సహకారాలు పూర్తిగా చేస్తున్నారు. మరి ఏటిగట్టు నిర్మాణం ఇక్కడ పక్కనే మరి కొండపల్లి గ్రామం కానీ, మాధవపాలెం గ్రామాలు కానీ, గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి ఎక్కువ వర్షపాతం కానీ వరదలు వచ్చినప్పుడు కూడా నీట మురిగే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మున్సిపాలిటీ వారు కూడా ఇక్కడ మోటార్లు పెట్టి ప్రజలకి ఈ ప్రాంత గ్రామాలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న వాటర్ని కానీ ఎప్పటికప్పుడు బయటికి తోడే పరిస్థితి కూడా మన ఇక్కడ మోటార్లు పెట్టి మనం చూస్తున్నాం. మనం అంటే ప్రతి విషయంలో కూడా ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతోటి మున్సిపాలిటీ డిపార్ట్మెంటు అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు. అంటే ప్రజలు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము ఆ భగవంతుడి దయతో మరి గోదావరి అన్నది తగ్గుముఖం పడితే కనుక అందరూ కూడా సేఫ్ జోన్లో ఉంటాం. మరి భద్రాచలంలో కూడా ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది అన్నారు. మరి మనకు 16 లక్షలు అనుకున్నది కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమీ కాదు. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వరద ప్రభావం తగ్గితే కనుక అందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా మరి వెచ్చని వాటర్ తాగి మీ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే కనుక మరి ఆరోగ్యరీత్యా కూడా ఎవరికి కూడా డిసీజ్ రాకుండా, అంటువ్యాధులు రాకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వెచ్చని త్రాగునీరుతోటి మరి శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటూ మీరు బాగుండాలి. అదేవిధంగా మీ చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు కూడా చూసుకుంటూ కూడా ఈ 4 రోజులు కూడా మీరందరూ కూడా శుభ్రంగా ఉంటే
ఎవరికి ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ప్రభుత్వం నుంచి కూడా మరి నిన్ననే చూసాం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి మంత్రులు కూడా నేను వచ్చి మరి వెస్ట్ గోదావరి నేను వచ్చి అక్కడ కూడా తణుకులో కూడా అక్కడ ఉన్న రైతాంగానికి అండగా కూడా ఏదో నీట ములుగు రైతులు కూడా కలిసి వారికి అండగా కూడా ఉండడం కూడా మనందరూ చూసాం. మనం ఇటు పాలకొల్లు చూసుకున్నా, ఆచంటి చూసుకున్నా పూర్తిగా కూడా నీట ములుగున రైతులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా ఈ వరద ప్రాంతాల్లో నష్టం జరిగిన గ్రామాలకి ఇళ్లకు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఉన్న చోట ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా మీకు ఎప్పటికప్పుడు మరి పర్యవేక్షణలో ఉన్నారు. మీ అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా మీరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మత్స్యకారులు కూడా కోరుకునేది ఒకటే, మీరు ఏంటంటే అన్ని రకాలుగా మేము వేటకి వెళ్ళిపోవాలి, మాకు ఇబ్బంది ఉందని ఆలోచించకూడదు. ఈ కొంతకాలం మరి వరద తగ్గే వరకు కూడా మీరు అందరూ కూడా మత్స్యకార సోదరులు కూడా మరి వేటకి వెళ్లకుండా మీరు కూడా సహకరించాలి. పోలీసు వారికి కూడా మీరు పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఏదైనా నష్టం ఉన్నప్పుడు మీ నష్టానికి నష్టపరిహారం ఇచ్చే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి